ఎన్నికల ప్రచారంలో విజయ్ గారే విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు, ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా అందరికీ జీతాలు సక్రమంగా ఇచ్చారు. ప్రజలందరికీ వైద్యాన్ని ఫ్రీగా అందించారు. అలాగే ప్రజల్ని కాపాడుకున్న విధానం కూడా అందరూ చూశారు. ఏదో మాట్లాడాలని సత్యప్రసాద్ మాట్లాడితే అది సరికాదు. గుడికి వస్తే దర్శనం చేసుకొని వెళ్ళు. ఏదో అబద్ధాలను ఇక్కడ చెప్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాల్లో కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం మాకుంది. ఎందుకంటే మేము మంచి చేసాం. ఈరోజు మీకు వెళ్ళే ధైర్యం ఉందా? ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేరు, ఒక కొత్త ఇల్లు ఇవ్వలేరు. మేము కట్టిన ఇళ్ళకి పూర్తి అయిన వాటికి రంగులు వేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం కాదు. మీరు ఏ కార్యక్రమం చేసినా జగన్ గారు ఫినిష్ చేయాల్సిన వాటిని ఒక 5% చేసుకొని మీరు చేస్తున్నారు తప్ప మీకు కావాల్సిన లేదా మీరు ప్రామిస్ చేసిన ఏ ఒక్క కార్యక్రమాన్ని సక్రమంగా చేశారని అడుగుతున్నా. అంతెందుకు రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఈరోజు రేవంత్ ఆపమంటే హైదరాబాద్లో తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆపేసింది నిజం కాదని అడుగుతున్నా. ఈరోజు రైతులకి సాగునీరు తాగునీరు లేకుండా రైతులు అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా నువ్వు నీ ఆస్తులు బాగుంటే చాలు అనుకొని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేసిన నువ్వు నీ పార్టీ వాళ్ళు జగన్ గారిని మాట్లాడుతుంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే తిరుపతిలో పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీలో వాళ్ళు పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది.